రావాలి, బిల్డింగుల్లో జనం రావాలి. అవును. జనం పాపులేషన్ రావాలి, పెరిగితేనే ఎట్లా వస్తారు పాపులేషన్? ఉమ్, మీరు ఇంత ముందు కూడా చెప్పారు, పాపులేషన్ రావాలంటే విజయవాడలో నేను 10,000 రూపాయల అద్దెకి ఇల్లు తీసుకోగలను, ఉమ్, 5,000 అద్దెకి కూడా నాకు ఇల్లు వస్తుంది. ఉమ్, ఇక్కడ 5,000కి నువ్వు అద్దెకి ఇస్తావా ఇల్లు? అవును. మరి నువ్వు 5,000కి అద్దెకి ఇవ్వనప్పుడు పేదవాడు ఇక్కడికి ఎట్లా వస్తాడు? ఉమ్, 10,000కి అద్దెనికి ఇవ్వనప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఎట్లా వస్తాడు? 25,000 అద్దె అయినప్పుడు 25,000 జీతం సంపాదించే మిడిల్ క్లాస్ వాడు ఇక్కడికి వచ్చేం బతుకుతాడు? ఉమ్, ₹1,00,000 సంపాదించేవాడు మాత్రం ఇక్కడ బతకాలి. ₹1,00,000 సంపాదించేవాడికి ఎక్కడ ఉద్యోగం ఏముంటది? అవును. ఈ కంపెనీలో ఉంటది. ఉమ్, ఈ కంపెనీలో ఉంటే వాడు 25,000 రూపాయలు అద్దె కట్టి 75,000 రూపాయలు వాడు ఖర్చు పెట్టుకోవాలి. అవును. వాడి బెనిఫిట్స్ ఎక్కడ ఉంటాయి? ఉమ్, అక్కడ ఇంకేముంది ప్రపంచం? ఉమ్, ఆ కొట్టు, ఆ వ్యవస్థ అది. ఎదగాలంటే ఎట్లా ఉండాలా? హైదరాబాద్లో ఏముంటాయి? బోలెడు ఉంటాయి. బెంగళూరులో బోలెడు ఉంటాయి. చెన్నైలో బోలెడు ఉంటాయి. ఎందుకని? ఊరు అంత ఉంది కాబట్టి. అవును. నువ్వు ఊరు ఈడ్చిపెడితే అంతే 25 కిలోమీటర్లు లేకుండా చేసుకుంటే ఎట్లా సాధ్యం? ఉమ్, ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే, ఇవాళ మనం అవహేళన చేయొచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు చాలా అవహేళన చేసాం. ఆయన అట్టంటోడు అన్నాం, ఇట్టంటోడు అన్నాం. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు మనకు కావాల్సి వచ్చాడు. విజయవాడ గుంటూరుని ముందు విజయవాడ అని ముందు చెప్పి మళ్ళీ విజయవాడ మార్చి అమరావతి అంటే సరే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఉమ్, విజయవాడని కూడా కలుపుతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాం. అవును. గుంటూరుని కూడా కలుపుతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాం. ఉమ్, విజయవాడ గుంటూరు లేని రాజధాని నిరర్ధకం. ఉమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కలపడం అంటే ఏం చేయాలి సార్ అసలు? మొత్తం ఊరు ఒకటే. విజయవాడ ఇప్పుడు హైదరాబాద్, ఉమ్, గ్రేటర్ హైదరాబాద్, అవును. గ్రేటర్ బెంగళూరు, ఉమ్, గ్రేటర్ చెన్నై, గ్రేటర్ అమరావతి. ఉమ్, అనౌన్స్ ఇట్. ఉమ్, రాజధానిలో ఇది ఒక పార్ట్ అని చెప్పండి. ఉమ్, పార్ట్ అనుకోమని కాదు, అదే. ఉమ్, పార్ట్ అని చెప్పండి. ఉమ్. నువ్వు నా బిడ్డలా అంటోడివి అంటాం వేరు, నువ్వు నా బిడ్డవి అంటాం వేరు. సెపరేట్ గా నోటిఫై చేయాలా? ఏమైనా ఒక నగరంగా ప్రకటించాలా? మరి ప్రకటించాలి కదా. ప్రకటించకపోతే ఎట్లాగా? ఉమ్, ఇప్పుడు అమరావతి అని పేరు ప్రకటించారు, ఉమ్, ఆల్రెడీ అమరావతి ఉంది అక్కడ. అవును. ఉమ్. దాంట్లో ఇదేమన్నా కలిసిందా? మరి ఇంకేంటి? ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే ఇటు గుంటూరు నుంచి కానీ అటు విజయవాడ నుంచే గానీ వెళ్ళాలి, లేదంటే ఇలా లోపల నుంచి అయినా వెళ్ళాలి. ఆటోమేటిక్ గా రేపు పొద్దున్న ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు ఇవన్నీ కలుస్తాయి కదా. ఇంకా సెపరేట్ మనం గా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నల్గొండ నుంచి వెళ్తున్నాం, కలిసిందా? ఉమ్, నల్గొండ దారిలో వస్తుంది కదా, ఉమ్, ఖమ్మం వస్తుంది హైదరాబాద్ లో భాగమా? ఉమ్, ఎట్లా అవుతుంది? అట్టించి వచ్చేటప్పుడు మెదక్కి వస్తుంది, అవును. అది హైదరాబాద్ లో భాగం అయిపోద్దా? ఉమ్, రాదు కదా. మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో, ఇప్పుడు మన కర్నూలు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, ఉమ్, త్రూ మహబూబ్ నగర్ వైపు నుంచి వెళ్తారు. ఉమ్, మరి అది గెలిచిపోయినట్టు హైదరాబాద్ లో. ఉమ్, దారిలో కలవడం వేరు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అండి, ఉమ్. కుకట్పల్లి మున్సిపాలిటీ అండి, మియాపూర్ మున్సిపాలిటీ అండి, ఇవన్నీ కలిస్తే నగరం అయింది కదా. అవును. అంటే అవన్నీ ఆటోమేటిక్ గా కలవలేదు. ఒకప్పుడు వనస్థలిపురం ఎక్కడ ఉండేది, ఎల్బీ నగర్ ఎక్కడ అవును, ఉండేది, ఎక్కడ ఉండేది? మియాపూర్లు ఎక్కడ ఉండేవి, కొండాపూర్లు ఎక్కడ ఉండేవి, అవన్నీ ఇప్పుడు కలిపి అవన్నీ నగరం అన్నారా? కలిసిపోయినాయి కదా అవన్నీ. అదే నగరం అన్నారా, కలిపి ఉమ్, విడిగా అన్నారా? అవన్నీ జిహెచ్ఎంసీ. వనస్థలిపురం దాంట్లోనే పార్ట్. అవును. అవి ఒకప్పుడు మున్సిపాలిటీలు కలుపుకున్నారు, ఉమ్, అట్లాగే ఇది కూడా కలపనేది. ఉమ్, ఉమ్. అట్లా